ఆయిల్ హీట్ ఎక్కాకండి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నూనె వేడెక్కింది. బిర్యానీ ఆకు వేసుకోవాలండి. తేజ కానీ అంటారు, దీనికి బిర్యానీ ఆకు కూడా అంటారు. బిర్యానీ మసాలా ఆల్రెడీ చేసుకున్నామండి. దీనికి మీద నుంచి వేస్తే బాగుంటుంది అనేసి వేయడం అవుతుంది. అల్లము, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ పేస్ట్, వేసుకున్నామండి. గరం మసాలా వేసుకోవాలి. మెయిన్ అండి దీంట్లో వేయడానికి పుట్టకోకు వస్తుంది. మష్రూమ్స్ చూడండి ఇంత ముక్కలు కోసుకోవాలా. బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈ సైజు చూడండి. పుట్టకోకు ఇలా తీసుకొని ఇలాగా ఈ సైజులో కోసుకోవాలా. కోసుకొని ఇది కలర్ వచ్చిన దాకా కొంచెం వేయించుకోవాలి. ఇది స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలా. నాన్ వెజ్ పేస్ట్ ఇది. మా ఇంట్లో అందరూ స్పైసీగా తింటారు. చూడండి వెలగా వేగుతుంది. ఇది మార్కెట్లో దొరుకుతుంది నాన్ వెజ్. ఇది ఈ పేస్ట్ అనేది అడిగితే ఇస్తారు మార్కెట్లో. గ్రీన్ బటన్ అండి కొంచెం వేస్తున్నాము. ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే బిర్యానీ చాలా టేస్ట్గాను, చాలా తినడం కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది, వాళ్ళకి ఉంటుంది. కలర్ రావడానికి ఇది ఇంట్లో చేసుకున్న కారం అండి. మేము ఇంట్లో చేసుకుంటాము. ఇంట్లోనే అన్నీ వేసి గరం మసాలా సామాన్లు అన్నీ వేసి ఇలా పొడి చేసుకొని ఉంచుకుంటాం. అన్నీ గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే ఈ పుట్టకోకు అనేది బాగోదు, అంటే చప్పగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మసాలాలు వేసుకొని మనం బాగా వండుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. మసాలాలు వేయడం వల్ల దాని రుచి కూడా వస్తుంది. సాల్ట్ సరిపోయినంత సాల్ట్ చాలండి. మేగి మళ్ళీ చికెన్ మసాలా అండి, కొంచెం టేస్టీ సాల్ట్. ఈ మసాలాలన్నీ మసాలా పట్టుకుంటాయండి. పట్టుకున్న తర్వాత చాలా టేస్ట్ వస్తుందండి. ఇది చూసారా ఎలా కలర్ ఇచ్చిందో. కలర్ వస్తుంది. క్యారెట్ అండి, అవన్నీ వేసాక క్యారెట్, టమాటా ఇది ఎలాగ కలర్ఫుల్గా వచ్చిందో. ఈ మసాలాలన్నీ వేసుకోవడం వల్ల పుట్టకోకు తాలూకా రుచి అనేది ఇంకా పెరుగుతుంది. దాంతో బిర్యానీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. వేస్తున్నామండి. దీని తాలూకా ఈ మసాలాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బాగా ఉంటాయి, పడతాయి కూడా ముక్కలకి. చూడండి పొడి బియ్యమని ఇలాగా బిర్యానీ రైస్. ఇది మసాలాలు చూసారు, మసాలాలు చూసారు. ఆ కలర్ రావాలండి. మసాలాలు వేగిపోయాక ఆ కలర్ వచ్చాక ఈ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత బిర్యానీ రైస్ వేసాము. బిర్యానీ రైస్ వేసి ఇలాగా కలుపుకోవాలి. అల్లుడు గారికి బిర్యానీ చేయండి, మష్రూమ్ బిర్యానీ చేయండి అని అంటే మా పాప గారు చేసుకుంటుంటారు, కానీ నేను చేస్తాను బిర్యానీ అనేసి ఇవాళ చేసి ఇవాళ చేస్తానమ్మా అని చెప్పి చేస్తున్నాను నేను. అయిపోయిన తర్వాత ఇలాగ వాటర్ వేయాలా. 4 పావులు బియ్యం. ఇది 4 పావులు బియ్యంకి ఇగొట్టి ఈ లోటాతోని దీనికి సరిపోయేలా 3 జగ్గులు వేసుకుంటే ఇలాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్. సిల్వర్ తపాల కొన్ని తపాలు అలా చేసుకుంటే అడుగు అనేది పట్టదు. మనము మధ్య మధ్యన తీసి అది కొంచెం ఉడికినప్పుడు మనం ఇలా కలుపుకుంటుంటే ఇలా కలిపితే అడుగు కూడా పట్టదు. కొంచెం బాగా కూడా అంటే మసాలా కూడా రైస్ అనేది పడుతుంది.